హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వంటగది. ఈరోజు వీడియోలో పిల్లలకైనా పెద్దలకైనా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే కనుక కేవలం ఇంట్లో ఉండే 2 ఇంగ్రీడియంట్స్ వాడి ఈ విధంగా స్వీట్ చేయండి. చాలా బాగుంటుంది. చాలా తక్కువ టైంలో 2 నిమిషాలు ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది అనమాట. ఓకే, మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసిద్దాం పదండి. ముందుగా స్టవ్ వెలిగించిన గిన్నె పెట్టుకోవాలండి. దాంట్లోకి 1 కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కప్పున్నర వరకు వాటర్ వేసుకుని ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. బెల్లం పాకం రావాల్సిన పని లేదండి, చక్కగా మనకి వాటర్ లాగా కరిగితే సరిపోతుంది అనమాట. చూసారు కదా, స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగ కదుపుకుంటూ కరిగించుకోండి. చూడండి, బెల్లం అనేది మనకి పూర్తిగా కరిగిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకోవాలండి. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఒక పెద్ద టేబుల్ స్పూన్తో వేసుకోండి. చూసారు కదా, ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యిని కరగనివ్వాలి. నెయ్యి కరిగిన తర్వాత దీంట్లోకి కొద్దిగా జీడిపప్పును వేసుకుని ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి, మీకు ఏ డ్రై ఫ్రూట్ ఇష్టమైతే అది వేసుకోండి. బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ ఏదైనా వేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇవి చక్కగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి. ఈ గోధుమ పిండి పచ్చివాసన పోయేంత వరకు చక్కగా నెయ్యిలోని ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ని చక్కగా లో ఫ్లేమ్లో పెట్టేసుకుని మంచి సువాసన వచ్చేంత వరకు ఈ గోధుమ పిండిని ఫ్రై చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మనకి పిండి అనేది చక్కగా ఫ్రై అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి మనం బెల్లం వాటర్ని తయారు చేసుకున్నాం కదా, దాన్ని వేసుకోవాలండి. ఇలాగా ఒక స్ట్రైనర్తో వడకట్టుకుని వేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా చిన్న చిన్న తుక్కు ఏదైనా ఉన్నా కానీ రాదనమాట. చూసారు కదా, ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ని అయితే లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఇలాగ బాగా కలుపుకుంటూ చక్కగా కుక్ చేసుకోవాలి. ఈ గోధుమ పిండి అనేది చక్కగా ఉడికిపోయి మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోవాలండి. అప్పటి వరకు మనం ఇలాగ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, చక్కగా ఇలాగ కలుపుకుంటూ ఉడికించుకున్నట్టయితే మనకి 1 నిమిషంలోనే ఇది చక్కగా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది అనమాట. చూసారు కదా, ఇలాగ సపరేట్ అయిపోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాము. పైన కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా. చూడండి, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసిన తర్వాత ఒకసారి నెయ్యి బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెయ్యి కూడా బాగా కలిసిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, కాజుని వేసుకుని చివరిగా దింపేసుకోవటమేనండి. చూసారు కదా, చాలా సింపుల్గా మనకి స్వీట్ అనేది రెడీ అయిపోయింది అనమాట. అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే కనుక ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకే, మరి మనం గోధుమ పిండి బెల్లం యూస్ చేసాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్తే.